బీచ్ లో సన్ రైజ్ చూసి చాలా డేస్ అయిందని ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మ్యాటర్ ఏంటి అంటే నిన్న పెదనందిపాడులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాం మేము. ఇంకో 3 మెంబర్స్ అయితే లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు. ఇలా మీ ఫ్రెండ్స్ లో లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చే వాళ్ళని అయితే ట్యాగ్ చేయండి. ఫంక్షన్ అయిపోగానే వెంకీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో ఈ పెద్ద హనుమాన్ స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ హనుమాన్ స్టాచ్యూ లొకేషన్ వచ్చేసి పర్చూర్కి ఎంట్రన్స్ లో ఉంది. ఇంకా నైట్ భీమవరంలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని అయితే బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ వెదర్ చూడండి ఎంత బాగుందో. స్కై అంతా ఫుల్ బ్లూ కలర్ లో. మనం ఇప్పుడు వెళ్తున్న బీచ్ వచ్చేసి రామచంద్రపురం బీచ్. వెంకీ వాళ్ళ విలేజ్ కి దగ్గరలోనే ఉంది. సన్ రైజ్ చూద్దామని ఎంతో క్యూరియాసిటీతో వస్తే అసలు ఈ రోజు సన్నే రాలేదు. ఈ బీచ్ ఒడ్డున అయితే చాలా క్రాబ్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా క్రాబ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేను మా ఫ్రెండ్ దీక్షిత్ గారు అయితే క్రాబ్స్ పడదామని ఎంతో ట్రై చేసాము, అసలు వల్ల కాలేదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి.